నందినగర్లో కేసీఆర్ నివాసానికి బంజారాహిల్స్ పోలీసులు వచ్చారు. కేసీఆర్ ఇంటి పరిసరాలను పరిశీలించారు పోలీసులు. రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరైతే ఎలాంటి భద్రత ఇవ్వాలి అనే దానిపై పర్యవేక్షించారు. ట్రాఫిక్ మళ్లింపు, చెక్ పోస్టుల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై పరిశీలించారు పోలీసులు. నందినగర్లో కేసీఆర్ నివాసానికి బంజారాహిల్స్ పోలీసులు వచ్చారు. కేసీఆర్ ఇంటి పరిసరాలను పరిశీలించారు పోలీసులు. రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరైతే ఎలాంటి భద్రతను ఇవ్వాలనే దానిపై పర్యవేక్షించారు. ట్రాఫిక్ మళ్లింపు, చెక్ పోస్టుల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పరిశీలించారు పోలీసులు. నందినగర్ కేసీఆర్ నివాసం దగ్గర బంజారాహిల్స్ పోలీసులు పరిస్థితులను పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. నందినగర్లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం బంజారాహిల్స్ పోలీసులు కేసీఆర్ ఇంటి పరిసరాలను వారు నిశితంగా పరిశీలించారు. రేపు సిట్ విచారణకు కేసీఆర్ గనక హాజరైతే ఎలాంటి భద్రతను ఇవ్వాలి అనే దానిపై వారు పర్యవేక్షించినట్లుగా తెలుస్తోంది. ట్రాఫిక్ మళ్లింపు, అలాగే చెక్ పోస్టుల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పోలీసులు పరిశీలించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్, లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దిలీప్, ఇప్పుడు అందరిలో ఉత్కంఠను కలిగిస్తున్న ఒకటే ప్రశ్న, కేసీఆర్ రేపు విచారణకి హాజరవుతున్నారా? అయితే గనక ఎక్కడికి వెళతారు, లేదా సిట్ ఆఫీసర్స్ నందినగర్ నివాసానికి వస్తారా అన్నది ఉత్కంఠను రేపుతోంది. అలాగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సాకుగా కొన్నాళ్లు ఈ విచారణకు హాజరవ్వకపోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకోవాలంటూ కూడా సిట్ అధికారుల బృందం నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేసీఆర్ కోరుకున్న చోటనే ఈ యొక్క విచారణ కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఒకవేళ కేసీఆర్ కనుక నందినగర్ నివాసంలో విచారణకు కనుక హాజరైతే పోలీసు పరంగా ఎలాంటి భద్రతను ఇవ్వాలి అనేటువంటి అంశంపైన కూడా ఇటు పోలీసులు దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటు నందినగర్ పరిసర ప్రాంతాలను పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ విచారణకు హాజరవుతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ ఇటు సంఘీభావంగా ఇటు నందినగర్ నివాసానికి వచ్చే అవకాశం ఉంటుంది నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కనుక రేపు ఒకవేళ విచారణకు హాజరైతే అది నందినగర్ నివాసం వద్ద కూడా విచారణ హాజరైతే ఎలాంటి భద్రత ఇవ్వాలి, ఎక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలి, డైవర్షన్ ఎక్కడ, ట్రాఫిక్ మళ్లింపులు ఎక్కడెక్కడ చేయాలి అనే దానిపైన పోలీసులు ఒక స్పష్టత కోసం అయితే పర్యవేక్షణ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఇక్కడ కాకుండా ఒకవేళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కనుక విచారణకు హాజరైతే అక్కడ యథావిధిగా అటు హరీష్ రావుకు అలాగే కేటీఆర్ కు విచారణ అయినటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే మున్సిపల్ ఎలక్షన్ లో రేపు నామినేషన్ల చివరి తేదీ ఉండడంతో కొంత గడువు కోరే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం కూడా పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. కాకపోతే సాయంత్రం 6 గంటల తర్వాత అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ అనంతరం అలాగే కొంత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పోలీసులు మాత్రం ఇటు ట్రాఫిక్ కానీ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం వాళ్ళ పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది. వారు మాత్రం రేపు ఒకవేళ కేసీఆర్ హాజరవుతే మాత్రం ఏ రకమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి అనే దాంట్లో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ దిలీప్.